Good morning and praise the Lord, dear friends. This is Pastor Sudhir, Emmanuel Baptist Church of Ramanagaram. గత రాత్రి నేను మీతో పంచుకున్న విషయం మీకు గుర్తుండే ఉంటుంది. ఏమిటంటే దేవుని వాక్యం మానవుని యొక్క అత్యున్నతమైన లేక అత్యధికమైన అవసరత కలిగి ఉన్న విషయం ఏంటంటే రక్షణ. గత రాత్రి నేను మీతో పంచుకొని ఉన్నాను. ఈ రాత్రి దేవుని యొక్క పరిశుద్ధమైన వాక్యములో నుండి మీకు మరొక చిన్న తలంపు తెలియచేసి నేను ముగిస్తాను త్వరగా. దేవుని యొక్క వాక్యం చెబుతోంది. చాలామంది మనలో అనుకుంటూ ఉంటారు, దేవుడు నన్ను నిజంగా ప్రేమిస్తున్నారా, దేవుడు నన్ను ప్రేమించగలడా, ఎందుకంటే నా జీవితం బాగాలేదు, నేను పొరపాట్లు చేస్తున్నాను, పాపభూయిష్టంగా ఉంది నా బ్రతుకు అని చాలామంది తాము క్వాలిఫై కారన్నట్లుగా, దేవుడు వారిని పట్టించుకోడన్నట్లుగా అనుకుంటూ ఉంటారు. కానీ దేవుని పరిశుద్ధమైన వాక్యం, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడంటే అవును ప్రేమిస్తున్నాడని మనం చెప్పక తప్పదు. ఎందుకంటే దేవుని వాక్యము యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు దేవుడు ఆయనను అనుగ్రహించెను. దేవుని వాక్యము ఏం చెప్తుందంటే దేవుని యొక్క ప్రేమ మరి మన యొక్క మంచితనం మీదనో లేకపోతే మరి దేని మీదనో ఆధారపడలేదు, కానీ మనం పాపులమని తెలిసే, మనం నిస్సహాయులమని తెలిసే, మనం యోగ్యమైన ప్రవర్తన లేని వారమని తెలిసే దేవుడు మన ఇంకా ప్రేమిస్తూ ఉన్నాడు. అది దేవుని యొక్క గొప్పతనం. రోమాపత్రికలో 5వ అధ్యాయము 8వ వచనం మనకు తెలియజేస్తున్న విషయం ఏంటంటే, మనము ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. మనంతటా మనమే సంస్కరించుకునే వారమై శక్తి కలిగిన వారమై ఉంటే దేవుని కుమారుడైన క్రీస్తు మనం ఇంకనూ పాపులమై ఉండగా మన కొరకు ఆయన చనిపోవలసిన అవసరమే లేదు. మనం శక్తిహీనము కనుకనే. కాబట్టి ఈ రాత్రి వేళ ప్రభు మన అడుగుతా ఉన్నారు, ఉదయకాల సమయంలో ఆయన మన యొక్క శిక్షా విధిని తానే తన భుజస్కంధాల మీద మోశారు. అంతేకాకుండా మరి ఆయన మనకేమని చెప్తున్నారు, ఈ రాత్రే మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగ చేస్తాను. నా ప్రియమైన సహోదరులారా, యేసయ్య యొద్దకు రండి. ఆయన మేము ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన మెములను నన్ను సకల లోకములోని పాపులందరినీ ఆయన యొద్దకు వచ్చి వారిని అందరినీ క్షమించేవాడుగా ఉన్నాడు. అంతేకాకుండా తన నిత్య జీవం అనే ఉచిత వరాన్ని తానే తన అమూల్యమైన రక్తమును క్రయముగా మూల్యముగా చెల్లించి తాను సంపాదించిన ఈ నిత్య జీవ వరమును తన దేవుని ద్వారా మనకు అనుగ్రహించుటకు ఆయనకు ఆశపడుచు ఉన్నాడు. ఆయన రమ్మని కోరుచున్నాడు. ఈ రాత్రే లేక యోధికాల సమయంలోనే యేసయ్యకు మీ హృదయాలు అంకితం చేసుకుని ఆయన వైపు చూచి రక్షణ పొందండి ప్రేమతో మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మలను ఆశీర్వదించి తన రక్షణలో మిమ్మల్ని స్థిరపరచునుగాక. ఆమేన్. మరలా మరి ఒక చిన్న సందేశంతో రేపు రాత్రికి మరలా కలుస్తాను. అప్పటి వరకు దేవుని మెండైన కృప మనల్ని ఆవరించి మన బలపరిచి తన విధంగా ఆకర్షించుకొని మన మనసును మార్చి మన స్థితిగతులను మార్చి తన ప్రేమతో మన నింపునుగాక. ఆమేన్ అండ్ గుడ్ నైట్. థ్యాంక్ యూ సో మచ్.